Yeah. Today we are discussing whatever we discussed in previous sessions. As మన లాస్ట్ సెషన్లో ఏదైతే డీటెయిల్ గురించి నేర్చుకున్నామో అదంతా ఒకసారి సమ్మరైజింగ్ అనేది చేసేస్తాము. లేటర్ ఏమవుతుందంటే టుమారో డే ఆఫ్టర్ టుమారో సెషన్స్ ఏం చేసేస్తామంటే కన్ఫైన్మెంట్ అనేది కంప్లీట్ చేసేస్తాం. ఓకే. మనం లాస్ట్ సెషన్లో ఏం నేర్చుకున్నామంటే నంఫై అనే దాని గురించి మనం నేర్చుకోవడం అనేది జరిగింది. నమ్ వచ్చేసి వసంత ఈస్ట్ అడుగు. ఓకే. మనం ఈరోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే ఒకసారి రీక్యాప్ అనేది చేద్దాం. దేన్ని అంటే మనం ఇప్పుడు దాకా నంఫై అనే దాని గురించి మనం నేర్చుకున్నాం అనమాట. ఆ నంఫై గురించి మనం ఏం చేద్దామంటే ఒకసారి మనం ఏవైతే నేర్చుకున్నామో వాటన్నిటిని కూడా ఈరోజు సెషన్లో కంప్లీట్ చేసేద్దాం. టుమారో డే ఆఫ్టర్ టుమారో సెషన్లో నేను ఏం చేస్తానంటే నంఫై అనేది కంప్లీట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే ఓకే డన్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నంఫై గురించి నేర్చుకునేటప్పుడు మనం ఫస్ట్ నంఫై అంటే ఏం నేర్చుకున్నామంటే నంఫై మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ఏంటి? నంఫై. నంఫై అంటే ఏంటి నాన్న? హరివందన, డూ యూ నో నంఫై? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నంఫై? నంఫై అంటే ఏంటి? వసంత, డూ యూ నో నంఫై అంటే ఏం నేర్చుకున్నాం? యా. నమ్ అంటే ఏమంటారంటే న్యూమరికల్ అంటారు. పీవై అంటే ఏమంటారంటే పైథాన్ అంటారు. అంటే న్యూమరికల్ పైథాన్ అనే ఒక కాన్సెప్ట్ని ఏమంటారంటే షార్ట్కట్లో నంఫై అని పిలుస్తారు. ఓకే. నంఫై అనేది యాక్చువల్గా చెప్పాలంటే వన్ ఆఫ్ పైథాన్ లైబ్రరీ అంటారన్నమాట. దీన్ని ఏమంటారంటే పైథాన్ లైబ్రరీ అని పిలుస్తారన్నమాట. పైథాన్ లైబ్రరీ అని పిలుస్తారన్నమాట. ఈ నంఫై అనే దాన్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు, వర్కింగ్ ఆఫ్ నంఫై గురించి చూస్తున్నాం. ఈ నంఫై అంటే నాకు అర్థమైంది, న్యూమరికల్ పైథాన్ అని పిలుస్తారు. అంటే న్యూమరికల్ అంటే ఏం లేదు నాన్న. న్యూమరికల్ అంటే ఏంటంటే మ్యాథమెటిక్స్లో ఎనీ టైప్ ఆఫ్ ఆపరేషన్, ఎనీ టైప్ ఆఫ్ ఏదైనా ఏదైనా మ్యాథమెటిక్స్ ఏదైనా ఆపరేషన్ని కనుక మనం డీల్ చేయాలి అంటే ఈ న్యూమరికల్ పైథాన్ అనే ఒక లైబ్రరీని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా వర్క్ చేయొచ్చు అనమాట. మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్ అందరూ కూడా ఈ నంఫైని ఎందుకు యూజ్ చేస్తారంటే యారే అనే కాన్సెప్ట్ని క్రియేట్ చేయడానికి ఏం చేస్తారంటే పైథాన్లో యారే అనే కాన్సెప్ట్ని క్రియేట్ చేయడానికి ఏం చేస్తారంటే ఈ నంఫై అనే టూల్ని మనం ఏం చేస్తామంటే మోస్ట్లీ యూజ్ చేయడం అనేది చేస్తారన్నమాట. ఎందుకు యారేని మనం క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తామంటే పైథాన్లో మనకి యారే అనే కాన్సెప్ట్ అనేది అసలు లేదనమాట. జావాలో యారే అనే కాన్సెప్ట్ అనేది మోస్ట్ పాపులర్ అనమాట. అందుకని అందరూ కూడా ఏం చేస్తారంటే జావా నేర్చుకునే వాళ్ళందరికీ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట యారే అనేది. అందువల్ల పైథాన్లో లేదు కాబట్టి అందువల్ల పైథాన్లో దీనికి డిమాండ్ ఉంది అనేసి ఏం చేశారంటే ఈ యారే అనే కాన్సెప్ట్ని డైరెక్ట్గా మనం పైథాన్తో చేయలేం కాబట్టి అందుకోసం మన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఈ నంఫై అంటే న్యూమరికల్ పైథాన్ అని ఒక పైథాన్ లైబ్రరీని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే ఈ యారేస్ అనే వాటిని క్రియేట్ చేయడం అనేది చేస్తారన్నమాట పైథాన్. ఇది ఇది మనం ఇప్పుడు దాకా మనం నేర్చుకున్న నంఫై గురించి. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా నంఫై గురించి? ఓకే. దాంట్లో మనం ఫస్ట్ మనం ఏం చేసేసాము, క్రియేట్ ఏ యారే. ఒక యారే క్రియేట్ చేయాలనుకోప్పుడు మనం ఏం చేసేసాము, ఒక యారే క్రియేట్ చేయాలంటే ఎలా చేస్తారని చెప్పాను. ఒక యారే అనేది క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారని చెప్పాను. ఒక యారేని కనుక మనం క్రియేట్ చేయాలంటే ఏం చేసామంటే బేసికల్గా 4 మెథడ్స్ క్రియేటింగ్ ఏ యారే మనం ఈ సెషన్లో చూద్దాం. క్రియేటింగ్ ఏ యారే. ఇప్పుడు మనం ఏం చేసేసాము, నంఫై అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసి పైథాన్ లైబ్రరీని యూజ్ చేసేసి క్రియేటింగ్ ఏ యారే, ఒక యారేని ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం అనమాట. ఓకే డన్. ఈ యారేని కనుక మనం క్రియేట్ చేయాలంటే ఎన్ని స్టెప్స్ ఉన్నాయంటే 4 మెథడ్స్ ఉన్నాయి. ద ఫస్ట్ మెథడ్ ఈజ్ యారే ఆఫ్. యారే ఆఫ్ అని ఒక కాన్సెప్ట్ సహాయంతో ఏం చేస్తారంటే మోస్ట్ ఆఫ్ ద డెవలపర్స్ అందరూ కూడా యారే ఆఫ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తారన్నమాట. రెండో కాన్సెప్ట్ ఏంటి? యాజ్ యారే. యాజ్ యారే ఆఫ్ అనే మరొక కాన్సెప్ట్తో కూడా ఏం చేస్తారంటే ఈ యారే అనే దాన్ని క్రియేట్ చేయడం అనేది చేస్తారనమాట. అలానే థర్డ్ వన్ ఏంటిది ఏంటిది నాన్న? ఫ్రమ్ బఫర్ ఆఫ్.
బఫర్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్తో కూడా మనం ఏం చేస్తామంటే యారే అనే దాన్ని క్రియేట్ చేయడం అనేది చేస్తారన్నమాట ఫ్రమ్ బఫర్ ఆఫ్. లాస్ట్ వన్ ఈజ్ ఫ్రమ్ ఐటర్. ఫ్రమ్ ఐటర్ అనే కాన్సెప్ట్తో కూడా ఏం చేస్తారంటే యారేని క్రియేట్ చేయడం అనేది చేస్తారనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే 4 రకాల మెథడ్స్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే యారేస్ క్రియేట్ చేయడం అనే దాని గురించి మనం నేర్చుకున్నాం అనమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? ఇప్పుడు దాకా చెప్పిన కాన్సెప్ట్ ఈ యారేస్ కూడా మనకి ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే చాలా రకాలుగా ఉంటాయి అన్నమాట. 0 డైమెన్షన్స్ అనేసి, 1 డైమెన్షన్ అని, 2 డైమెన్షన్ అని, 3 డైమెన్షన్ అని, 4 డైమెన్షన్ అని, ఇలా మల్టిపుల్ డైమెన్షన్స్లో ఏముంటాయి అంటే యారేస్ అనేవి ఉంటాయి అనమాట. అసలు యారే అంటే ఏందనేది చూద్దాం. తర్వాత ఆ డైమెన్షన్స్ అన్నిటిని కూడా ఇప్పుడు మనం చూద్దాం. యారే అంటే ఏంటంటే మామూలుగా స్ట్రింగ్ అంటే ఏం చెప్పాను, ఏదైనా డబుల్ కోట్స్ తీసుకొని దాంట్లో కొన్ని క్యారెక్టర్స్ కనుక రాసి పెట్టామనుకో దీన్ని ఏమంటారంటే స్ట్రింగ్ అని పిలుస్తారనేసి మా వసంత అనే అమ్మాయి చెప్పింది. అలానే అలానే నేను ఏం చేశానంటే ఒక స్క్వేర్ బ్రేస్ తీసుకొని ఆ స్క్వేర్ బ్రేస్లో 1 కామా 2 కామా 3 అని వాల్యూస్ ఇచ్చాను. ఇలా రాస్తే దాన్ని ఏమని చెప్పిందంటే మా అమ్మాయి చూడంగానే దీన్ని లిస్ట్ అని చెప్పింది. సరే నేనేం చేశానంటే ఒక పారాంథసిస్ తీసుకున్నాను. ఇలా పారాంథసిస్ తీసుకొని దీంట్లో 1 కామా 2 కామా అని ఇచ్చేసి నేనేం చేశానంటే రాసేసాను. దీన్ని ఏమంటారమ్మా అంటే నాకు ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే టపుల్ అని చెప్పింది. ఓకే డన్. మనం వాల్యూస్ని క్రియేట్ చేసేటప్పుడు పైథాన్లో మనకి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ని మనం ఏం చేస్తామంటే ఇలా క్రియేట్ చేస్తారని నాకు అర్థమైంది. అలానే మరొక డిఫరెంట్ టైప్ ఆఫ్ వాల్యూ ఏంటంటే స్క్వేర్ బ్రేస్ పెట్టుకొని 1 స్పేసు 2 మళ్ళీ స్పేసు 3 ఇలా స్క్వేర్ బ్రేసెస్లో ఐటమ్స్ ఉండి ప్రతి ఐటమ్కి మధ్యలో స్పేస్ కనుక ఉండి ఇలా కనుక ఉన్నంత దీన్ని ఏమంటారంటే యారేస్ అని పిలుస్తారు. అంటే పైథాన్లో మనకి యారే అంటే ఏంటంటే ఇలా స్క్వేర్ బ్రేస్ వచ్చేసేసి దాంట్లో ఐటము తర్వాత స్పేసు ఐటమ్ తర్వాత స్పేసు ఐటమ్ ఇలా కనుక ఉంది అనుకో దీన్ని ఏమంటారంటే యారేస్ అని పిలుస్తారు. ఇలా యారే క్రియేట్ చేసేటప్పుడు మనకి బోలెడు రకాల మెథడ్స్ ఉన్నాయి. వాటిల్లో 0 డైమెన్షన్ అనేసి, 1 డైమెన్షన్ అనేసి, 2 డైమెన్షన్ యారే అనేసి, 3 డైమెన్షనల్ యారే అనేసి ఇలా మల్టిపుల్ డైమెన్షన్స్లో మనం ఏం చేస్తామంటే బేస్డ్ ఆన్ ద యూజర్ రిక్వైర్మెంట్కి తగ్గట్లు మనం ఏం చేస్తామంటే ఈ యారేస్ అనే వాటిని క్రియేట్ చేయడం అనేది చేస్తారనమాట. ఇప్పుడు మనం అన్ని యారేస్ అన్ని చేయవలసిన అనమాట. ఒక యారే వస్తే చాలా మటుకు క్రియేట్ చేయడం. దాంట్లో మనం మోస్ట్ పాపులర్గా వాడే వన్ ఆఫ్ ద యారే గురించి ఇప్పుడు మనం చూద్దాం. దీంట్లో ఫస్ట్ మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే యారే ఆఫ్ అనే ఫంక్షన్తో ఈ యారే ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో ఒక యారేని ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి చూద్దాం. ఓకే డన్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఉన్న యారేని క్రియేట్ చేద్దాం అనుకున్నాం. ఇలా యారేని క్రియేట్ చేస్తారంటే ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి ఇప్పుడు ఫస్ట్ చూద్దాం. సో దానికోసం మనం ఏం చేద్దామంటే మన దగ్గరికి వెళ్ళేసి జస్ట్ వన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ జూపిటర్ అని పుట్టుకుంటున్నా ఉంది. ఇక్కడికి మనకి ఏమని ఇంపోర్ట్ అని చెప్పేసి num5 అని రాసేసి మనం ఏం చేయాలంటే గ్యాస్ ఎన్పి అని రాసుకోవాలన్నమాట. ఓకే. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆల్రెడీ మనం ఏం చేస్తామంటే ఈ num5 అనేది మనకి పైథాన్లో లేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఒక లైబ్రరీని కనుక వర్క్ చేయాలంటే num5తో కనుక మనం వర్క్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన జూపిటర్ నోట్బుక్ లోపల ఇంపోర్ట్ num5 అని చెప్పాలన్నమాట. ఎందుకంటే ఈ లైబ్రరీతో ప్రతిసారి మనం వాడుతున్నాం కాబట్టి ఆ num5 అనే పేరుని ఎన్పీగా మార్చుకున్నాను. ఓకే దట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక 0 డైమెన్షనల్ యారే క్రియేట్ చేయాలనుకున్నాను. అలా క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారంటే ఫస్ట్ మాడ్యూల్ నేమ్ ఎన్పీ అని పెట్టేసేసి తర్వాత డాట్ అని పెట్టేసేసి యారే అని రాసేసి
రౌండ్ బ్రేసెస్ పెట్టేసేసి ఆ రౌండ్ బ్రేసెస్లో వాల్యూ ఇచ్చాను అనమాట, 1 అని ఇచ్చాను. తర్వాత రౌండ్ బ్రేసెస్ క్లోజ్ చేసేసాను. క్లోజ్ చేసేసి ఈ మొత్తాన్ని కూడా నేను ఏం చేశానంటే ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను. ఏఎన్ఏ వేరియబుల్ క్రియేట్ చేసి దాంట్లో స్టోర్ చేసుకున్నాను. తర్వాత నేను ఏం చేశానంటే ఈ కమాండ్ని ఎగ్జిక్యూట్ చేశాను. ఎగ్జిక్యూట్ అయిపోయింది. తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ ఏం ఇచ్చాను చేసి ప్లేయర్ అని చేసి చూస్తే నాకు ఏమైందంటే యారీ అనేది క్రియేట్ అవ్వడం చెప్తుంది. దీంట్లో ఎవరు సెపరేట్ అవుతున్నారు. ఇలా మనం క్రియేట్ చేసేదాన్ని ఏమంటారంటే 0 డైమెన్షనల్ యారీ అని పిలుస్తారన్నమాట. ఓకే, అలానే ఒక 1 డైమెన్షనల్ యారీని ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. ఓకే, 1 డైమెన్షనల్ యారీ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి ఎన్పీ డాట్ యారీ ఆఫ్ అని చెప్పేసి తర్వాత మనం ఏం చేయాలి ఇక్కడికి వెళ్ళేసి ఈ రౌండ్ బ్రేసెస్లో ప్లే చేయాలంటే స్క్వేర్ బ్రేస్ తీసుకొని దాంట్లోకి వెళ్ళి ఐటమ్స్ ఇద్దాం. 1, తర్వాత ఏం చేద్దాం 2, 3 అని ఇచ్చేసేసి స్క్వేర్ బ్రేస్ని క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేసి నేను ఏం చేశానంటే రన్ చేసేసాను. రన్ చేసేసి తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ ఏ అని ఉంది కదా, ఏ అనే దాన్ని కూడా ఏం చేశాను ఇచ్చేసి ప్లేయర్ అవుట్ చేసేసాను. అప్పుడు నాకు ఏమైందంటే యారీ ఆఫ్ అని స్క్వేర్ బ్రేస్లో 1, 2, 3 అని ఇచ్చేసింది. ఇలా కనుక వచ్చిందంటే ఏమంటారంటే యారీ అని తీస్తారు. ఇలా క్రియేట్ చేస్తుందని ఏమంటారంటే 1 డైమెన్షనల్ యారీ అని తీస్తారు. కావాలంటే ప్రింట్ ఏ అని చూద్దాం. చూడు అప్పుడు ఏమైంది స్క్వేర్ బ్రేసెస్ వచ్చింది. యారీ అనే పదం పోయి నాకు ఏమైందంటే స్క్వేర్ బ్రేసెస్ వచ్చి అక్కడ మనం ఏవైతే ఐటమ్స్ క్రియేట్ చేసామో ఆ ఐటమ్స్ అన్నీ కూడా నాకు ఏమైందంటే వరుసగా ప్రతి ఐటమ్కి మధ్యలో స్పేస్ అనేది రావడం ద్వారా నాకు ఏమైందంటే ఒక యారీ అనేది క్రియేట్ అయిపోయింది. ఇలా ఒక 1 డైమెన్షనల్ యారీని క్రియేట్ చేస్తారు. అలానే ఒక 2 డైమెన్షనల్ యారీని ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. 2 డైమెన్షనల్ యారీ క్రియేట్ చేయాలంటే సేమ్ ఎన్పీ డాట్ యారీ ఆఫ్ అని పెట్టేసి దాంట్లోకి వెళ్ళి చేసేసామంటే ఇంకో స్క్వేర్ బ్రేస్ పెట్టి 1, 2, 3 అని పెట్టేసి తర్వాత కామా పెట్టేసి లోపలికి మరి ఏమేమి స్క్వేర్ బ్రేస్ తీసుకొని 4, 5, 6 అనే వాల్యూస్ ఇచ్చేసి స్క్వేర్ బ్రేస్ని క్లోజ్ చేసేసాను. మళ్ళీ ఇంకో స్క్వేర్ బ్రేస్ని కూడా క్లోజ్ చేశాను. క్లోజ్ చేసి నేను ఏం చేస్తుంటే క్లియర్ అవుట్ చేసేసాను. తర్వాత మళ్ళీ ఏమేమి పెట్టేసి క్లియర్ అవుట్ చేసేసి నాకేమైందంటే 1, 2, 3, 4, 5, 6 అనే వాల్యూస్తో నాకేమైందంటే చూడ ఒక యారీ అనేది క్రియేట్ అయింది. దీన్ని ఏమంటారంటే 2 డైమెన్షనల్ యారీ అని తీస్తారు. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే ఒక యారీ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే ఇలా మనకి నచ్చిన వాల్యూస్ మనం ఏం చేయొచ్చు అంటే క్రియేట్ చేయవచ్చు అని నాకు అర్థమైపోయింది. ఓకే, దీంట్లోనే మనం ఇంకొకటి కూడా చేయొచ్చు అని చెప్పాను. ఇక్కడ నాకు వచ్చిన ప్రతి వాల్యూ కూడా నాకు ఎలా ఉందో చూడు, అవన్నీ కూడా నాకు ఎలా ఉన్నాయి ఇంటీజర్ రూపంలో ఉన్నాయి. అలా ఇంటీజర్ రూపంలో ఉన్న వాల్యూస్ని ఫ్లోట్లో కనుక మనం మార్చాలనుకోప్పుడు మనం ఏం చేస్తాం ఇక్కడికి వెళ్ళి డి టైప్ ఈజ్ ఈక్వల్ టు అని పెట్టేసి మనం ఏం చేసామంటే ఫ్లోట్ అని ఇచ్చాం. ఎఫ్ఎల్తో ఏటీ అని ఇచ్చాం. ఫ్లోట్ అని చెప్పేసి మనం ప్లేయర్ అవుట్ చేసి చూసాం పిఎం. అప్పుడు నాకేమైందంటే ఆ వాల్యూస్ మొత్తం కూడా నాకేమైందంటే ఫ్లోట్ అని డేటా టైప్లోకి మారడం అనేది చెప్పేశాను. ఇలా చేయడంలో ఎవరికైనా అవుతుంది. ఓకే, అలానే మనం ఇంకొకటి కూడా ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఆర్డర్ వైజ్గా మనం మార్చొచ్చు అని చెప్తున్నాం. అలా ఎలా అంటే ఇక్కడ నేను ఏం చేశానంటే ఆర్డర్ అంటే ఏంటి రో వైజ్గా కాలం వైజ్గా మనం మార్చుకోవచ్చు అని చెప్పాను కదా. అలానే ఇక్కడ నేను ఏం చేశానంటే ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు సిఎన్ అనమాట. సిఎన్ అంటే అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. వచ్చేసి నేను ఏం చేసేసంటే నాకు సింటాక్ ఎర్రర్ వచ్చింది. ఆ సి అనేది ఎప్పుడు కూడా అంటే అందరూ సూపర్ రూపంలో ఉండాలి కాబట్టి వచ్చి సిఎన్ అప్పుడు నాకేమైందంటే అక్కడ ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమైందంటే రో మేజర్ ఆర్డర్ అంటారు. అంటే రోస్ రూపంలో ఏమైందంటే రేంజ్ అవ్వడం జరిగింది అనమాట. అలానే ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తామంటే వాల్యూ ప్లేస్లో సి తీసేసి మనం ఏం చేసామంటే ఎఫ్ అని ఇచ్చాను. చేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ అవుట్ చేసి చూసాను. ఆ వాల్యూస్ అన్నీ కూడా నాకు ఏమవుతాయి అంటే అది కాలం మేజర్ ఆర్డర్లో అరేంజ్ అవ్వడం అనేది జరిగింది. వీటి యొక్క అవుట్పుట్ ఏదైతే ఉందో ఆ అవుట్పుట్ మొత్తాన్ని కూడా మనం చూడాలి అంటే ఎన్డి ఐటర్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసేసి అచీవ్ చేస్తారనేసి మనం నేర్చుకున్నాం. అది ఎలా అచీవ్ చేస్తారు ఏంటి అనేది తెలుసుకోవాలంటే అప్పుడు మనం ఏం చేసాము యారీ అనే దాన్ని క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం.
అంటే ఒక యారే క్రియేట్ చేయాలంటే ఫస్ట్ యారే ఆఫ్ అనే కాన్సెప్ట్ ఎలా క్రియేట్ చేస్తారో నేర్చుకున్నాం. అలానే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే యాజ్ యారే ఆఫ్ అనే కాన్సెప్ట్ ఒక యారేని ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. ఓకే, యాజ్ యారే ఆఫ్ అనే కాన్సెప్ట్ ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. ఇప్పుడు నా దగ్గర ఒక యారే ఉందన్నమాట. ఇది ఎన్పి డాట్ నాకు యాజ్ యారే ఆఫ్ అనే కాన్సెప్ట్తో ఒక యారేని ఎలా క్రియేట్ చేస్తాను నేను దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఎలా క్రియేట్ చేస్తానంటే ఎన్పి డాట్ అని పెట్టేసి యాజ్ యారే హాఫ్ అని పెట్టేసి దాంట్లో స్క్వేర్ బ్రేస్ తీసుకుని దాంట్లో ఐటమ్స్ ఉంటాయి 1, 2, 3 అనే వాల్యూస్ ఇచ్చేసేసి స్క్వేర్ బ్రేస్ని క్లోజ్ చేసి తర్వాత ఏం చేస్తుంటే రౌండ్ బ్రేస్ని క్లోజ్ చేస్తాను. ఈ మొత్తాన్ని ఏం చేస్తుంటే ఏ అనే ఒక వేపు తీసుకుని దాంట్లో స్టోర్ చేస్తాను. తర్వాత నేను ఏం చేస్తుంటే ప్రింట్ ఆఫ్ ఇచ్చేసి నేను ఏం చేస్తానంటే ప్లేయర్ వచ్చేసి చూసాను. అప్పుడు నాకు ఆ వాల్యూస్ అన్ని కూడా నాకు ఎలా మారిపోయింది అంటే ఇలా యారే రూపంలో మారిపోవడం జరిగింది. ఇలా మార్చడంలో ఏమన్నా సరే డౌట్ ఉంది. ఎనీబడి కాదు. అలానే ఒక 2 డైమెన్షన్ యారేని ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం అనమాట. ఓకేనా? ఓకే, ఒక 2 డైమెన్షన్ యారేని నేను ఏం చేస్తానంటే కొన్ని వాల్యూస్ ఇచ్చేస్తాను అనమాట. ఏమని ఇచ్చానంటే ఎలా క్రియేట్ చేస్తానంటే ఇక్కడ ఎన్పి డాట్ హ్యాస్ ది యారే ఆఫ్ అని పెట్టేసి 2 స్క్వేర్ బ్రేసెస్ తీసుకుని దాంట్లోకి వెళ్ళి 1, 2 అని వాల్యూ ఇచ్చాను. తర్వాత మళ్ళీ కామా పెట్టి మళ్ళీ ఇంకొక స్క్వేర్ బ్రేస్ తీసుకొని దాంట్లో 3, 4 అని వాల్యూ ఇచ్చాను. స్క్వేర్ బ్రేస్ క్లోజ్ చేసి నేను ఏం చేశానంటే దీన్ని రన్ చేస్తాను. అప్పుడు నాకేమైందంటే 1, 2, 3, 4 అనే వాల్యూస్తో నాకేమైందంటే ఒక 2 డైమెన్షన్ యారే అని క్రియేట్ అయింది. అంటే ఇప్పుడు దాకా నేను ఏం చేశానంటే యారే ఆఫ్ అనేది రాసిన యాజ్ యారే ఆఫ్ అనే కాన్సెప్ట్తో రాసిన మనం క్రియేట్ చేసే యారేస్ అనేది కూడా సిమిలర్గానే ఉంటాయి అన్నమాట. కాకపోతే ఒక చిన్న మార్పు అనేది ఉంటుంది అనమాట. యారే ఆఫ్కి యాజ్ యారే ఆఫ్ అనే కాన్సెప్ట్ మధ్యలో ఒక చిన్న చేంజ్ అనేది ఉంటుంది అనమాట. ఆ చేంజ్ ఏంటంటే దీనిలో ఉన్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎలా ఆర్గనైజ్ అయ్యాయో కనుక మనం తెలుసుకోవాలనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆర్డర్ ఈక్వల్ టు సి అని పెట్టుకున్నాం అనమాట. సి అంటే దాని మీనింగ్ ఏంటంటే ఏమని పిలుస్తారు? రో మేజర్ ఆర్డర్ అని పిలుస్తారు. అంటే మనం ఇక్కడ ఏదైతే క్రియేట్ చేసేసామో ఈ క్రియేట్ చేసిన వాల్యూ మొత్తాన్ని ఏం చేసేసామంటే రో మేజర్ ఆర్డర్లో కనుక మనం అచీవ్ చేయాలనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆర్డర్ ఈక్వల్ టు సి అని పెట్టాలన్నమాట. ఇలా పెట్టేసి తర్వాత మనం ఏం చేయాలంటే దాని యొక్క అవుట్పుట్ మొత్తం కూడా చూడాలనుకో ఫర్ అని రాసేసి ఇన్ అని పెట్టేసి ఎన్డి ఐటర్ అని రాసేసి పక్కకెళ్ళి రౌండ్ బ్రేస్లో మనం ఏం చేస్తామంటే ఏ అనే వేరియబుల్ ఇచ్చేసేసి ఏ అనే వేరియబుల్లోకి స్టోర్ చేసింది. తర్వాత కిందకి వచ్చేసి మనం ఏం చేస్తామంటే స్ట్రింగ్స్ ఇచ్చేసి ప్రింట్ హాఫ్ అని పెట్టేసి ఐఎల్ ఇచ్చేసాను అన్నమాట. ఐఎల్ ఇచ్చేసి నేను ఏం చేస్తానంటే ప్లేయర్ అని చేసి చూసాను. యూఆర్ గెట్టింగ్ సింటాక్స్ ఎర్రర్ ఏమని వచ్చింది? ఇక్కడ నేను ఏం చేశాను ఎన్పి డాట్ అంటే మనం ఏం చేస్తామంటే మాడ్యూల్ నేమ్ ఇవ్వలేదు. ఎన్పి డాట్ ఎన్డి ఐటర్ ఆఫ్ ఏమి ఇచ్చింది చేసిందంటే ప్లేయర్ అవుట్ చేసేసాను. అప్పుడు నాకేమైనా చూడు దాంట్లో ఉన్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చి నాకు ఎలా వచ్చినాయి ఒక రో వైజ్గా ప్రింట్ అయిపోయినాయి అనమాట. 1, 2, 3, 4 అంటే అవన్నీ ఏమైనా సి అంటే కాలం వైజ్గా అంటే 1, 2, 3, 4 ఇలా నాకేమైందంటే కాలం వైజ్గా నాకేమైందంటే అవన్నీ కూడా నాకేమైందంటే ప్రింట్ అయిపోయింది. అలా నేను ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ వాల్యూస్ నేను ఏం చేద్దామంటే ఎఫ్ అని ఇద్దాం. ఎఫ్ అని ఇచ్చేసేసి నేను ఏం చేస్తానంటే ఇదే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఏమైతే చూద్దాం. నాకు ఎగ్జిక్యూట్ అయినప్పుడు నాకు అప్పుడు ఏమైనా చూడు ఆ వాల్యూస్ అన్నీ కూడా నాకు ఏమైనాయి 1, 3 ప్రింట్ అయినాక 2, 4 అనే వాల్యూస్ ప్రింట్ అయినాయి. అంటే మనం ఎన్డి ఐటర్ అనే ఒక ఫంక్షన్తో మనం ఏం చేస్తామంటే మనం ఏదైతే యారే క్రియేట్ చేసామో ఆ యారేలో క్రియేట్ చేసిన ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నాకు ఎలా కావాలి రో వైజ్గా ప్రింట్ చేసుకోవాలన్నా కాలం వైజ్గా మనం ప్రింట్ చేసుకోవాలన్నా ఒక ఫర్ లూప్లో మనం ఏం చేస్తారంటే
ఎన్పి డాట్ ఎన్డిఐటర్ ఆఫ్ ఏ అని పెట్టడం ద్వారా ఎన్డిఐటర్ ఆఫ్ అని పెట్టేసి వేరియబుల్ అనేది చెప్పడం ద్వారా మనం ఏం చేస్తామంటే అక్కడ ఉన్న ఐటమ్స్ అన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే మనకి నచ్చిన వేలో మనం ఏం చేసుకోవచ్చు అంటే ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. ఒక స్ట్రింగ్తో ఫర్ అనే లూప్ని మనం ఎలా అయితే వర్క్ చేస్తామో అలా మనం ఏం చేయొచ్చు అంటే ఒక యారేలో ఉన్న వాల్యూస్తో కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఫర్ అనే లూప్ని అన్ని రకాల వేస్గా మనం ఏం చేయొచ్చు అంటే ఎగ్జిక్యూట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే ఇది కూడా నాకు అర్థమైపోయింది. ఓకేనా? ఓకే అలానే నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళాను. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? ఫ్రమ్ బఫర్ ఆఫ్ అని పిలుస్తారు. ఫ్రమ్ బఫర్ ఆఫ్ అంటే ఏమని పిలుస్తారంటే మనం ఏదైనా సరే ఒక స్ట్రింగ్ కనుక క్రియేట్ చేసామనుకో ఆ స్ట్రింగ్లో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నిటిని కూడా నేను ఏం చేద్దాం అనుకున్నానంటే ఆ ఒక స్ట్రింగ్లో ఉన్న వాల్యూస్ ఏవైతే స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక్కొక్క క్యారెక్టర్ నేను ఏం చేద్దామంటే ఒక్కొక్క యారే ఎలిమెంట్గా కనుక మనం క్రియేట్ చేయాలంటే ఏం చేస్తారంటే ఫ్రమ్ బఫర్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే అచీవ్ చేయడం అనేది చేస్తారు అని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. ఓకే ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. ఇప్పుడు నేనేం చేద్దామంటే నేను ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఏమని తీసుకున్నాను? ఏ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో నేను ఏం చేస్తానంటే ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. ఏంటిది? వెల్కమ్ టు నమ్5 అని పెట్టాను అనమాట. నమ్5 వెల్కమ్ టు నమ్5 అని పెట్టాను. వెల్కమ్ నమ్5 అని పెట్టాను. అని పెట్టేసి నేను ఏం చేశానంటే డబుల్ కోట్ క్రియేట్ చేశాను. దీన్ని ఏమంటారంటే మామూలుగా అయితే స్ట్రింగ్ అని పిలుస్తారు కదా. ఈ స్ట్రింగ్ అనే దాన్ని మనం ఎప్పుడైనా సరే ఒక యారేగా కనుక మనం కన్వర్ట్ చేయాలంటే దీంట్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ని కూడా అప్పుడు ఈ స్ట్రింగ్ ముందర మనం ఏం చేయాలంటే బి అనేది పెట్టుకోవాలన్నమాట. బి అంటే దాన్ని ఏమంటారంటే బఫర్ అని పిలుస్తారు. పెట్టేసేసి తర్వాత మనం ఏం చేయాలి? దీన్ని కనుక మనం ఏం చేయాలి? ఇలా కనుక పెట్టేసిన తర్వాత మనం ఏం చేయాలంటే అది ఏదైతే మనం తీసుకున్నామో ఆ వేరియబుల్లో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నేను ఏం చేద్దామంటే యారేగా కనుక మనం కన్వర్ట్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తారంటే ఇక్కడికి వెళ్ళి చేస్తారన్నమాట. ఏం చేస్తారంటే ఎన్పి డాట్ ఫ్రమ్ బఫర్ ఆఫ్ అని చెప్పేసి మనం ఇక్కడికి వెళ్ళేసి ఏం చేస్తామంటే వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ నేను చెప్పడం అనేది చేస్తాను. తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళేసేసి ఒక వేరియబుల్ క్రియేట్ చేద్దాం. బీఈసీ కొద్దిగా ఒక వేరియబుల్ క్రియేట్ చేసేసి తర్వాత కిందకు వచ్చేసి ప్రింట్ హాఫ్ అని చెప్పేసి డిఏ ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేసానంటే క్లియర్ ఆఫ్ చేసి అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. అప్పుడు నాకేం జరిగిందంటే నాకు ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా ఉండే వాల్యూస్ అనేవి క్రియేట్ అయినాయి అనమాట. ఈ వాల్యూస్ ఎంత క్రియేట్ అయినాయంటే అవి ర్యాండమ్గా ఏం చేస్తుందంటే ఇలా ఇవ్వడం అనేది జరిగిందన్నమాట లాగరిథం రూపంలో. అదే మనం వాల్యూస్ అన్నీ కూడా యారే రూపంలో కనుక మనం కన్వర్ట్ చేయాలనుకో అప్పుడు మనం ఇచ్చిన వేరియబుల్ పక్కన కామా పెట్టేసి డి టైప్ ఈజ్ ఈక్వల్ టు S1 అంటే బి అంటే బఫర్ అని పిలుస్తారు. అంటే ప్రతి వాల్యూ కూడా నాకు స్ట్రింగ్ రూపంలో కనుక ఒక యారేలో క్రియేట్ అవ్వాలంటే ఆ వాల్యూ ముందర ఏముంటుందంటే బి అనేది ఉంటుంది అనమాట. బిఏ ఉంది అంటే వేరే అనుకోబడుతుంది బఫర్ అనేది అనుకోండి. ఇలా మనం ఏం చేస్తుంటే మనం ఒక స్ట్రింగ్ రూపంలో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా యారే రూపంలోకి మార్చాలంటే ఎలా చేస్తామంటే ఇలా చేయడం అనేది చేస్తారు అని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. దీనిలో కూడా నాకు అన్ని వాల్యూస్ కాకుండా కొన్ని వాల్యూసే కావాలి అనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే లిమిట్ ఆఫ్సెట్ అనే కాన్సెప్ట్ వాడాం కదా. ఆ లిమిట్ ఆఫ్సెట్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో ఏం చేస్తామంటే మనం అచీవ్ చేయడం అనేది చేస్తాం. అలా అచీవ్ చేయాలంటే మనం ఎలా చేస్తారంటే ఇక్కడికి వెళ్ళేసి నాకు ఒక 5 వాల్యూసే కావాలన్నమాట. 5 వాల్యూస్తో నాకేం కావాలంటే ఒక యారే కావాలి ఇట్లా ఉన్న వాల్యూస్. అప్పుడు మనం ఏం చేస్తాం కౌంట్ ఈక్వల్ టు 5 అని పెట్టేసేసాం. పెట్టేసి నేను ఏం చేశానంటే క్లియర్ అవుట్ చేసేసాను. అప్పుడు నాకేమైందంటే మనం తీసుకున్న స్ట్రింగ్లో ఉన్న మొదటి 5 వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్తో నాకేమైందంటే యారే అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే ఆ తర్వాత నేను ఏం చేద్దామంటే ఇంకొకటి ఉందన్నమాట దీంట్లో హాఫ్ సెట్ ఈజ్ ఈక్వల్ టు 2 అని పెట్టాను. అంటే అప్పుడు నాకేమైందంటే
సెకండ్ క్యారెక్టర్ తర్వాత ఏవైతే ఉన్నాయో ఆ ఐటమ్స్ నాకు ఎన్ని అవుతాయి అంటే 5 ఐటమ్స్తో నాకు ఏమైందంటే సెకండ్ ఎలిమెంట్ తర్వాత ఏవైతే క్యారెక్టర్స్ ఉన్నాయి స్ట్రింగ్లో వాటిలో నెక్స్ట్ 5 ఎలిమెంట్స్తో నాకు ఏమైందంటే యారేని కనుక మనం క్రియేట్ చేయాలనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా రాయడం ద్వారా ఇవన్నీ చేస్తాం అనమాట. ఆల్రెడీ మనం అందరికి కూడా వెరీ ఫెమిలియర్ అనమాట. లిమిట్ టు ఆఫ్సెట్ అనే కాన్సెప్ట్స్ మీ అందరికి తెలుసు కాబట్టి ఇలా ఏం చేస్తారంటే ఒక స్ట్రింగ్ రూపంలో ఉన్న వాల్యూస్ కనుక మనం క్రియేట్ చేస్తే వాటన్నిటిని యారే రూపంలో కనుక మనం కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తారంటే ఫ్రమ్ బఫర్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ యూజ్ చేసేసి ఏం చేస్తారంటే ఏచూ చేస్తారు అని గుర్తుపెట్టుకుంటే సరిపోయిందండి. దీంట్లో ఎవరికైనా రెడీ అవుతుంది. అలానే ఫ్రమ్ ఐటర్ ఆఫ్ అని కూడా పిలుస్తారు. ఫ్రమ్ ఐటర్ ఆఫ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ వెరీ న్యాచురల్ అనమాట. అంటే మనం ఒక యారేని కనుక క్రియేట్ చేస్తే ఆ యారే లోపల ఉన్న వాల్యూస్ అన్నిటిని కూడా మనం ఏం చేస్తాం, సారీ ఒక లిస్ట్ కనుక క్రియేట్ చేస్తే ఆ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ అన్నిటిని కూడా యారేలోకి కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తారంటే ఫ్రమ్ ఐటర్ అనేది పిలుస్తారు. యాజ్ యారే ఆఫ్ అనే కాన్సెప్ట్ టైప్లో యారే ఆఫ్ అనే కాన్సెప్ట్ టైప్లో ఏమైందంటే ఇది కూడా వర్కౌట్ అవ్వడం అనేది జరిగింది అనమాట. ఇది అంత స్పెషల్ కాదనమాట. ఇది ఎవరు కూడా వాడరు కాబట్టి నేను జస్ట్ ఇగ్నోర్ చేస్తాను. ఓకే. అలానే నెక్స్ట్ కాన్సెప్ట్ గురించి మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ కాన్సెప్ట్ మనం ఏం నేర్చుకున్నాము, ఇన్స్టలైజ్ యారేస్ అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. అంటే ఇప్పుడు దాకా మనం ఏం చేసాం, ఒక యారేని క్రియేట్ చేయడం గురించి బోల్డ్ అండ్ టెక్నిక్స్ ఉంటాయి, వాటిలో ఎలా క్రియేట్ చేస్తారో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే యారే లోపల వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నిటిని కూడా మనకు నచ్చిన వాల్యూతో ఒకే వాల్యూతో కనుక ఇన్సర్ట్ కనుక చేయాలనుకో అప్పుడు ఎలా చేస్తారనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం అనమాట. దానిలో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి, జీరోస్ ఆఫ్ అని పిలుస్తారు. జీరోస్ ఆఫ్ అంటే ఏం చెప్పాను, జీరోస్ ఆఫ్ అంటే ఏం చెప్పాను, మనం ఏదన్నా యారే కనుక క్రియేట్ చేస్తే ఆ యారే లోపల నాకేం కావాలంటే మొదటి 3 కాలమ్స్ కానీ మొదటి 5 కాలమ్స్ కానీ ఆల్ ద వాల్యూస్ ఆర్ జీరోస్ కనుక రావాలి అనుకో అప్పుడు మనం ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి మనం నేర్చుకున్నాం అనమాట. ఎలా అంటే ఒక యారే క్రియేట్ చేశాను, ఏ ఈక్వల్ టు అని పెట్టేసి ఎన్పీ డాట్ ఆ యారే లోపల నాకు ఏం కావాలంటే 3 కాలమ్స్ ఉండాలన్నమాట. ఆ 3 కాలమ్స్ నాకు ఏం కావాలంటే ఒక రోలో 3 కాలమ్స్ కావాలన్నమాట. ఆ 3 కాలమ్స్ నాకు ఏం కావాలి, జీరోస్ కావాలి. అలా కావాలంటే అప్పుడు మనం ఏం చేస్తాం, ఇలా ఇచ్చేసేసి తర్వాత మనం ఏం చేస్తామంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి ఏం కనుక రాసేసి మనం ప్లేయర్ అవుట్ చేసేసి అనుకో అప్పుడు ఏమైందంటే ఎన్పీ.జీరోస్ ఆఫ్ అని పెట్టేసి 3 కనుక మనం పెట్టేస్తాం అనుకో అప్పుడు మనకి ఏమైందంటే మనం క్రియేట్ చేసిన యారే లోపల మనకి ఏమవుతుందంటే ఆల్ ద వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాకేమవుతాయి అంటే 3 కాలమ్స్లో నాకేమవుతాయి అంటే జీరోస్ అనేవి క్రియేట్ అవుతాయి. ప్రతి జీరో పక్కన డాట్ ఉంది కదా, డాట్ ఉంది అంటే దాన్ని ఏమంటారు, ఫ్లోట్ అని పిలుస్తారు. ఆ ఫ్లోట్ కనుక మనం తీసేయాలంటే ఇక్కడికి వెళ్ళి కామా పెట్టేసి డి టైప్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ అని ఇవ్వండి. ఇంట్ అని కనుక చెప్పేశారనుకో చెప్పేసి మీరు కనుక క్లియర్ ఆన్ చేసేసనుకో ఆ వాల్యూస్ అన్ని మీకు ఎలా మారిపోతాయి అంటే ఇంటీజియర్ రూపంలోకి మారిపోతాయి అన్నమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది. అలానే మనం ఇప్పుడు ఏం చేసేసంటే మరొక కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం. ఏంటి, దీంట్లో నాకు 2 రోస్ 3 కాలమ్స్లో మాత్రం నాకు ఏం కావాలంటే జీరోస్ కావాలి అనుకున్నాను. 2 రోస్ 3 కాలమ్స్లో మాత్రం నాకు ఏం కావాలనుకున్నాను, జీరోస్ కావాలి అనుకున్నాను. అలా కావాలి అంటే అప్పుడు ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 2 రోస్ 3 కాలమ్స్లో మాత్రమే జీరోస్ కావాలంటే అప్పుడు ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. ఇప్పుడు మళ్ళీ ఇదే కమాండ్ పెట్టుకొని అప్పుడు నేను ఏం చేస్తానంటే ఎన్పీ.జీరోస్ ఆఫ్ అని పెట్టేసి స్క్వేర్ బ్రేస్ తీసుకొని ఆ స్క్వేర్ బ్రేస్లో నేను ఏం చేసేసానంటే 2 రోస్ 3 కాలమ్స్లో కావాలనుకుంటున్నాను 2, 3 అని పెట్టేసి ఆ తర్వాత ఏవైతే వాల్యూస్ ఉంటాయో వాటన్నిటిని డిలీట్ చేసేసి ఏం చేసానంటే స్క్వేర్ బ్రేస్తో ఎండ్ చేశాను. ఇలా పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకేమైంది ఒక 2 నాకేమైంది 0, 0, 0, 0 అంటే 2 రోస్ 3 కాలమ్స్తో నాకేమైందంటే ఒక యారీ అనేది క్రియేట్ అయిపోయింది అనమాట. అలానే నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నానంటే రెండు నాకేం కావాలంటే 2 యారీస్ కావాలన్నమాట. ఇప్పుడు నాకు అక్కడ కనపడిన వాల్యూ ఇది ఆ మొత్తాన్ని ఒక యారీ అనుకున్నాను. అలానే నాకు ఇప్పుడు ఏం కావాలంటే 2 యారీస్ కావాలి అలాంటి వాల్యూస్. అలాంటివి కనుక కావాలి అనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళేసి 2, 2, 3 అని చెప్పానుకో అప్పుడు నాకేమవుతుందంటే ఇక్కడ మనం ఏవైతే క్రియేట్ చేసామో ఈ క్రియేట్ చేసిన వాల్యూస్ ఏవైతే ఉంటాయో
ఇవన్నీ కూడా నాకు ఏమవుతాయి అంటే 2 సార్లు క్రియేట్ అవుతాయి అనమాట. 2 సార్లు క్రియేట్ అయిపోతాయి అనమాట. క్రియేట్ అయిపోయి ఎన్నెన్ని వాల్యూస్గా క్రియేట్ అవుతాయి, 2 రోస్గా 3 కాలమ్స్గా నాకు ఏమైందంటే క్రియేట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఇలా క్రియేట్ చేయడంలో మనకి ఎంకరేజ్ అవుతుంది. ఓకే. అలానే మరొక కాన్సెప్ట్ కూడా మనం నేర్చుకున్నాం. మరొక కాన్సెప్ట్ ఏం నేర్చుకున్నాం అంటే ఫుల్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. ఫుల్ ఆఫ్ అంటే దాని మీనింగ్ ఏం నేర్చుకున్నాము? ఫుల్ ఆఫ్ అంటే మనం ఏం నేర్చుకున్నాము? మనకి నచ్చిన వాల్యూతో ఎన్ని రోస్‌లో, ఎన్ని కాలమ్స్‌లో క్రియేట్ చేయాలి అనేది కనుక మనం చెప్పాలి అనుకో, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఫుల్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా అచీవ్ చేస్తారనేసి మనం నేర్చుకున్నాం. ఎలా అంటే ఇప్పుడు నాకేం కావాలంటే నా దగ్గర ఒక యారే క్రియేట్ అవ్వాలి. ఆ యారే లోపల నాకు ఏం కావాలంటే 2 రోస్ 3 కాలమ్స్ ఉండాలన్నమాట. 2 రోస్ నాకు 3 కాలమ్స్ ఉండాలి. ప్రతి దాంట్లో కూడా నాకు ఏం కావాలంటే 1 అనే ఐటెంతో నాకు వాల్యూ క్రియేట్ అవ్వాలి అనుకున్నాను. అలా క్రియేట్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే స్క్వేర్ బ్రేస్ పెట్టి 2, 3 అని పెట్టేసేసి తర్వాత స్క్వేర్ బ్రేస్ క్లోజ్ చేసేసి దాని పక్కన కామా పెట్టేసి ఏ వాల్యూస్ అయితే మనం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ వాల్యూ అనేది ఇక్కడ చెప్పాలన్నమాట. ఇక్కడ చెప్పేసేసి మనం ఏం చేస్తామంటే దీని ముందరకు వెళ్ళేసి జీరోస్ అని ఉన్నాయి చూడు, ఆ జీరోస్ అన్నిటిని కూడా తీసేసి ఆ కాన్సెప్ట్ని ఫుల్ అని పెట్టండి. ఫుల్ అని పెట్టేసి తర్వాత ఇలా నుంచి కనుక మనం క్లియర్ అని చూసాము అప్పుడు నాకేమవుతాయి అంటే నేను చెప్పిన వాల్యూస్ నాకేమీ అంటే అక్కడ ఉన్న వాల్యూస్ అన్నీ కూడా క్రియేట్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను అంటే 1 తీసేసాను. 1 తీసేసి నేను ఏం చేశాను అంటే 7 అని పెట్టాను. అప్పుడు నాకేమైందో చూద్దాం. ఏమైంది అంటే అప్పుడు నాకేమైంది, నాకున్న వాల్యూస్ అన్నీ కూడా ఏమైంది అంటే 7 అనే వాల్యూతో నా 3 అని ఇచ్చాను అనమాట. ఇచ్చేసి నేను ఏం చేశాను అంటే క్లియర్ అవుట్ చేసి చూసాను. అప్పుడు నాకేంటంటే మనం ఏదైతే క్రియేట్ చేసామో 7 అనే వాల్యూస్ అలాంటివి ఏమైనాయి అంటే 2 సపరేట్ యారేస్ క్రియేట్ అవ్వడం అనేది జరిగిపోయింది. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే మనకు నచ్చినట్టు మనం ఏం చేయొచ్చు అంటే వీటన్నిటిని కూడా క్రియేట్ చేయొచ్చు. ఇలా క్రియేట్ చేయడంలో ఏమన్నా డౌట్ ఉందా? అలానే మనం మరొక కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం. ర్యాండమ్ డాట్ ర్యాండాఫ్ అని పిలిచాం. ర్యాండమ్ డాట్ ర్యాండాఫ్ అంటే మనం ఏం నేర్చుకున్నాం? మనం ఏదైనా యారే కనుక క్రియేట్ చేయాలంటే దాంట్లో మనం రోజు కాలం అనేది మనం చెప్పాం అనమాట. ఇర్రెగ్యులర్గా కంప్యూటర్కి నచ్చిన ఏవైనా ఇర్రెగ్యులర్ వాల్యూస్తో కనుక మనకి ఒక యారే కనుక క్రియేట్ అవ్వాలనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే ర్యాండమ్ డాట్ ర్యాండ్ అని ఒక కాన్సెప్ట్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఇష్యూ చేస్తాం అనమాట. అది ఎలా అంటే ర్యాండమ్ డాట్ ర్యాండ్ హాఫ్ అని చెప్పేసి దాంట్లోకి వెళ్ళి నేను ఏం చేశానంటే 2, 3 అని చెప్పేసి అనమాట. చెప్పేసి నేను ఏం చేశానంటే క్లియర్ అవుట్ చేసి చూసాను. అప్పుడు ఏమైంది, అప్పుడు నాకేమైంది ర్యాండమ్గా నాకేమైందంటే కొన్ని డిఫరెంట్ వాల్యూస్తో నాకేమైందంటే వాల్యూస్ అనేవి క్రియేట్ అవ్వడం జరిగిపోయింది అనమాట. వాటి యొక్క రేంజ్ ఎంత ఉంటుందంటే 1 కంటే తక్కువ వాల్యూతో నాకు క్రియేట్ అవ్వడం అనేది జరిగింది అనమాట. ఇలా క్రియేట్ చేయడం ఎవరికి ఎంత అవుతుంది? ఎనీబడి హ్యావ్ ఎనీబడి హ్యావ్ 2, 2, 3 అని ఇచ్చానుకో అప్పుడు నాకేమైందంటే అదే యారేస్ నాకేమైందంటే 2 రకాల సెట్స్తో నాకేమైందంటే క్రియేట్ అవ్వడం అనేది జరిగింది. ఇది కూడా మనకు అర్థమైపోయింది. అలానే నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? వన్స్ ఆఫ్ అంటే ఏంటో చూద్దాం. వన్స్ ఆఫ్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక యారే కనుక క్రియేట్ చేస్తామంటే ఆ యారే లోపల నాకు ఏం కావాలి, యారే లోపల ఆల్ ద ఐటమ్స్ అన్నీ కూడా నాకు ఏం కావాలి, వన్స్ అనేది కనుక కావాలి అంటే అప్పుడు ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. వన్స్ ఎన్ని రోస్లో కావాలి నాకు? 2 రోస్ 3 కాలమ్స్లో కావాలనుకున్నాం. అప్పుడు స్క్వేర్ బ్రేస్ తీసుకొని దీంట్లోకి 2, 3 అని చెప్పేసి స్క్వేర్ బ్రేస్ క్లోజ్ చేసి మనం క్లియర్ అని చూసాము. అప్పుడు మనకి ఏమవుతుందంటే 2 రోస్ 3 కాలమ్స్లో నాకు ఏమవుతుందంటే ఆల్ ద వాల్యూస్ ఆర్ నాకు ఏమవుతాయంటే 1తో మాత్రమే ఏమైందంటే రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా, ఇది కూడా నాకు అర్థమైపోయింది. అలా నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఐఆఫ్ అని పిలుస్తారు. ఐఆఫ్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక యారేని కనుక క్రియేట్ చేస్తే ఆ యారే లోపల ఆల్ డయాగ్నల్స్ ఒకే వాల్యూతో కనుక మనం క్రియేట్ చేయాలనుకున్నామనుకో దాన్ని ఏమంటారంటే ఐఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేయడం అనేది చేస్తారు. మీరు
మ్యాథ్స్ చేసేటప్పుడు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటారు కదా, అంటే ఒక 2x2 మ్యాట్రిక్స్ కనుక తీసుకున్నాం అనుకో, దాంట్లో 1 0 0 1 అనేది కనుక రావాలనుకో దాన్ని ఏమంటారంటే ఇక్కడ ఇక్కడ మనం ఏం చెప్తారంటే యారే కాన్సెప్ట్ లోపల ఐ ఆఫ్ అని పిలుస్తారు. ఐ ఆఫ్ అంటే ఏంటి అనేది ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి క్లియర్ అవుట్ చేసి వచ్చారు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐ ఆఫ్ అని పెట్టేస్తాను అనమాట. ఐ ఆఫ్ అని పెట్టేసి 2, 3 అని ఇచ్చేసాను. ఇచ్చేసి నేను ఏం చేసి క్లియర్ అవుట్ చేసి చూసాను. ఎందుకు ఇలా వచ్చింది నాకు ఎర్రర్ అంటే ఇక్కడ స్క్వేర్ బ్రేస్ పెట్టాను, ఆ స్క్వేర్ బ్రేసెస్ తీసేసి చూసాను. ఓకే 2, 3 అని ఇచ్చేసి నేను ఏం చేస్తుంటే క్లియర్ అవుట్ చేసి చూసాను. అప్పుడు నాకేమైంది అంటే ఆల్ ద వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాకేమైంది నాకు 2, 3 రోజు వచ్చింది. నాకు అది కాదు కదా కావాల్సింది 2/2తో కదా, అప్పుడు 2 అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేస్తుంటే క్లియర్ అవుట్ చేసి చూసాను. అప్పుడు నాకేమైంది అంటే అప్పుడు నాకు 2/2 అనేది క్రియేట్ అయింది. దాంట్లో వాల్యూస్ డయాగ్నల్స్ కనుక చూస్తే ఎలా ఉన్నాయంటే 1 1 అనే వాల్యూతో నాకు క్రియేట్ అయింది. అలా నేను ఇప్పుడు ఏం చేద్దాం అవుతుందంటే 4 వాల్యూస్తో నేను క్రియేట్ చేద్దాం అనుకున్నాను. అప్పుడు నాకు ఏం చేద్దామంటే 4 rows 4 columns క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఇక్కడికి వెళ్ళి 4 అని ఇచ్చాను. అప్పుడు నాకేమైంది అంటే ఇక్కడ నాకు 4 rows 4 columns నాకేమైందంటే ఒక డయాగ్నల్ వాల్యూస్లో నాకేమైందంటే 1 అనే నెంబర్తో నాకేమైందంటే ఒక యారే అనేది క్రియేట్ అవ్వడం అనేది జరిగింది. ఇలా మనం ఏం చేస్తామంటే ఐఎఫ్ని ఆఫ్ని క్రియేట్ చేసి మనం ఏం చేస్తామంటే ఒక ఐడెంటిటీ మ్యాట్రిక్స్ని క్రియేట్ చేయొచ్చు. ఇలా క్రియేట్ చేయడం ఏమన్నా డౌట్ ఉంది ఇప్పుడు దాకా చెప్పినట్టు లేవు కదా? ఓకే. అలానే నెక్స్ట్ కాన్సెప్ట్ గురించి చూద్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మనం ఒక యారే అనే దాన్ని కనుక మనం క్రియేట్ చేయాలనుకో ఫలానా నెంబర్ నుండి ఫలానా నెంబర్ వరకు ఒక యారేని కనుక మనం క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారంటే ఎలా క్రియేట్ చేస్తారు? ఏ రేంజ్ ఆఫ్ అని ఒక కాన్సెప్ట్ యూజ్ చేసి క్రియేట్ చేస్తాం కదా. ఎలా అంటే ఒకసారి చూద్దాం. ఎన్పీ డాట్ ఏ రేంజ్ ఆఫ్ అని చెప్పేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే మనం స్టార్ట్ ఇండెక్స్ చెప్పాలి, తర్వాత కామా పెట్టేసి ఎండ్ ఇండెక్స్ చెప్పాలి, తర్వాత స్టెప్ అనేది కూడా చెప్పాలి. ఇప్పుడు నేను ఏం చేద్దామంటే 1 నుండి ఎంతవరకు 10 వరకు క్రియేట్ చేద్దాం అనుకున్నాను. 1, 10 అని చెప్పేసి తర్వాత ప్రతి నెంబర్ కూడా నాకు క్రియేట్ అవ్వాలనుకున్నాను. అప్పుడు నేను 1 అని చెప్పేసి నేను ఏం చేశానంటే ఈ వాల్యూస్ని మొత్తాన్ని కూడా ఏం చేసింది ఏ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దాంట్లో స్టోర్ చేసుకున్నాను. తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి ఏం చేశాను అనమాట. ఏం చేసేసి నేను ఏం చేశానంటే క్లియర్ చేసి చూశాను. అప్పుడు నాకేమైందంటే 1 నుండి 10 అనేది కాకుండా నాట్ ఇంక్లూడింగ్ 10 అనేది కాకుండా దాని బిఫోర్ ద నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ అన్నీ కూడా నాకేమైంది అంటే నాకు క్రియేట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా మనం ఏదైతే సీక్వెన్స్లో ఎక్కడి నుండి అయితే ఎక్కడి వరకు అయితే మనం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ వాల్యూస్ అన్నిటి కూడా ఒక సీక్వెన్స్లో కనుక మనం జనరేట్ చేయాలంటే ఏం చేస్తారంటే ఏ రేంజ్ ఆఫ్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసేసి ఏం చేస్తారంటే క్రియేట్ చేస్తారనేసి మనం నేర్చుకున్నాం. అలానే మనం మరొక కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం. ఏం కాన్సెప్ట్ నేర్చుకున్నాము? లైన్ స్పేస్ అని పిలుస్తారనమాట. లైన్ స్పేస్ అంటే ఏంటిది అనే దాని గురించి కూడా మనం నేర్చుకున్నాం అనమాట. లైన్ స్పేస్ అంటే ఏంటి అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం అనమాట. ఏమని డిస్కస్ చేసుకున్నాము? ఇక్కడికి వెళ్ళి నాకు ఏం కావాలనుకుందంటే 1 నుండి 10 వరకు ప్రతి నెంబర్ కూడా నాకు క్రియేట్ అవ్వాలి, ఇంక్లూడింగ్ 10 అనేది కూడా నాకు క్రియేట్ అవ్వాలనుకున్నాను. అలా క్రియేట్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే లైన్ స్పేస్ అని రాసేసి 1, 10, ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తామంటే స్టెప్ అనేది ఇవ్వరు అనమాట, కౌంట్ అనేది ఇస్తారు. ఎన్ని వాల్యూస్ క్రియేట్ అవ్వాలనుకుంటున్నాను? 10 వాల్యూస్ క్రియేట్ అవ్వాలనుకుంటున్నాను. ఎక్కడి నుండి? 1 నుండి 10 వరకు ఏవైతే ఉన్నాయో వాటి వరకు ఇంక్లూడింగ్ ఫస్ట్ నెంబర్ ఇంక్లూడింగ్ 10 అనేది కూడా లాస్ట్ నెంబర్తో కలిపి ఆ నెంబర్స్ మధ్యలో ఉన్న ఆల్ వాల్యూస్ అన్ని కలిపి నాకు ఎన్ని కావాలంటే 10 వాల్యూస్ కనుక నాకు క్రియేట్ అవ్వాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే కౌంట్ 10 అనేది ఇవ్వడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఆ రెండింటి మధ్యలో ఉన్న ఆల్ ద వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాకు క్రియేట్ అవ్వడం అనేది జరిగింది అనమాట. అదే ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే 10 తీసేసి 20 అని ఇచ్చాను. అప్పుడు నాకేం జరిగిందో చూద్దాం. అప్పుడు నాకేం జరిగిందంటే అక్కడ ఉన్న ఆల్ వాల్యూస్ ఏమైందంటే 1 నుండి 10 వరకు 1 అనేది 10 వాటి మధ్యలో ఏవైతే ఉంటాయో ఆ వాల్యూస్ అన్నీ కూడా నాకేమవుతాయి అంటే 20 వాల్యూస్తో నాకేమైందంటే ఒక యారే అనేది క్రియేట్ అవ్వడం అనేది జరిగింది. ఇలా మనము ఒక యారే నుండి ఒక వాల్యూ నుండి ఇంకొక వాల్యూకి మధ్యలో ఎన్ని వాల్యూస్ని ఒక యారే లోపల ఐటమ్స్గా మనం క్రియేట్ చేయాలి అనేది చెప్పాలంటే మనం ఏం చేస్తామంటే లైన్ స్పేస్ అనే ఒక కాన్సెప్ట్ యూజ్ చేసేసి ఏం చేస్తారంటే అచీవ్ చేస్తారు అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. అలానే మనం ఏం చేస్తామంటే ఎండ్ పాయింట్ అనేది లేకుండా నాకేం కావాలనుకున్నా అంటే క్రియేట్ చేయాలనుకున్నాను. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎండ్ పాయింట్ ఈక్వల్ ఫాల్స్ కనుక పెట్టేసామనుకో అప్పుడు మనకి ఏమైందంటే ఎండ్ పాయింట్ అనేది క్రియేట్ కాకుండా దాని బిఫోర్ ద వాల్యూస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నాకు క్రియేట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట.
అలానే మనం ఏం చేసామంటే ఆ ఎండ్ పాయింట్ లేకుండా మనం స్టార్టింగ్ నెంబర్ నుండి ఎండింగ్ నెంబర్ వరకు క్రియేట్ అయిన వాల్యూస్ యొక్క రేంజ్ ఎంతో చూద్దాం అనుకున్నాను, యావరేజ్. అది చూడాలి అంటే ఏం చేస్తారంటే ఆర్ఈటీ రెడ్ స్టెప్ అని పెట్టేసేసి ఈక్వల్ టు ట్రూ కనుక మనం పెట్టామనుకో, అప్పుడు మనకి ఏమైంది అంటే అక్కడ ఉన్న వాల్యూస్ యొక్క రేంజ్ ఎంత అయితే ఉందో, సారీ, అక్కడ ఉన్న వాల్యూస్ అంటే యావరేజ్గా ఎంత గ్యాప్తో కనుక క్రియేట్ అయ్యిందో ఆ నెంబర్ అనేది మనకి ఏమైందంటే పక్కన చూపించడం అనేది జరిగింది అనమాట. ఇది మనం ఎక్కువగా వాడాం కాబట్టి దాని గురించి జస్ట్ అంతవరకు తెలుసుకుంటే చాలు అనమాట. అలానే లాగ్ స్పేస్ అనే కాన్సెప్ట్ గురించి చూద్దాం. లాగ్ స్పేస్ అంటే ఏమేమి పిలుస్తారంటే, మనం లాగరిథం రూపంలో కనుక వాల్యూస్ని కనుక క్రియేట్ చేయాలంటే ఏం చేస్తారంటే ఇలా లాగ్ స్పేస్ అనే ఒక కాన్సెప్ట్ యూజ్ చేసి క్రియేట్ చేస్తారు. ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి చూద్దాం. ఏం చేస్తారంటే లాగ్ స్పేస్ నేనేం చేద్దామంటే 1 నుండి 10 వరకు ఏం కావాలనుకున్నా అంటే లాగ్ స్పేస్ అని చెప్పేసి 1 నుండి 10 వరకు క్రియేట్ చేద్దాం అనుకున్నాం. ఎన్ని వాల్యూస్ని క్రియేట్ చేద్దాం అనుకున్నాం? 10 వాల్యూస్ని క్రియేట్ చేద్దాం అని చెప్పాను. తర్వాత మనం ఏం చేసేసి అంటే మనం లాగరిథం రాసేటప్పుడు ఏం చేస్తాం, లాగ్ బేస్ సంథింగ్ నెంబర్ చెప్పేసి పైన ఏం చెప్తాం, ఒక వాల్యూ అనేది చెప్తాం. అలానే మనం చేసేసేటప్పుడు మ్యాక్సిమం అందరు ఏం చేస్తారు, లాగ్ బేస్ 10 అని దాన్ని వాడతారు. అలానే మనం ఏం చేస్తామంటే లాగ్ బేస్ 2తో కూడా చేస్తారనమాట. అందుకోసం నేను ఏం చేశాను అంటే బేస్ ఈక్వల్ 2 అని పెట్టాను. అంటే అప్పుడు నాకు ఏమైందంటే లాగ్ బేస్ 2 తర్వాత అక్కడ ఉన్న వాల్యూ ఏమైంది 1 నుండి 10 వరకు ఏమైందంటే 10 వాల్యూస్ ఏవైతే మనం తీసుకుంటున్నామో వాటన్నిటిని లాగ్ బేస్ 2తో కనుక చేస్తే ఎంతైతే అవుట్పుట్ వస్తుందో అటు అవుట్పుట్ మొత్తం కూడా మనం చూడాలంటే ఏం చేస్తారంటే ఇలా రాయడం అనేది చేస్తారనమాట. దీంట్లో ఎవరికైనా డౌట్ ఉందా? ఇవే కాకుండా మనం ఇంకా ఏం నేర్చుకున్నాం అంటే మరికొన్ని కాన్సెప్ట్స్ అనేవి కూడా నేర్చుకున్నాం అనమాట. ఏంటి అంటే ఆ కాన్సెప్ట్ యారే ప్రాపర్టీస్ గురించి మనం నేర్చుకున్నాం అనమాట. యారే ప్రాపర్టీస్లో ఫస్ట్ ప్రాపర్టీ ఏం నేర్చుకున్నాం, సైజ్ అని నేర్చుకున్నాం. సైజ్ అంటే ఏంటిది, మనం ఏదైతే ఒక యారే క్రియేట్ చేసామో ఆ యారే లోపల నాకు ఏమైంది అంటే టోటల్కి ఎన్ని 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 వాల్యూస్ అనేవి ఉన్నాయి అనేది చూద్దాం అనుకున్నాం. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎన్పీ డాట్ సైజ్ హాఫ్ అని చెప్పేసి నేను ఏం చేస్తాను అంటే ఏ అని కనుక సైజ్ ఆఫ్ అని చెప్పేసి వేరియబుల్ నేమ్ ఏదైతే చెప్పామో దాంట్లోపల ఎన్నైతే యారే ఐటమ్స్ ఉన్నాయో ఆ ఐటమ్స్ అన్నీ కూడా ఎన్ని అనేది కౌంట్ చేసింది అనమాట. ఎన్ని ఉన్నాయి అంటే 10 ఐటమ్స్ అని కౌంట్ చేసింది అనమాట. ఇలా మనం ఏదైనా ఒక యారే కనుక క్రియేట్ చేస్తే దాంట్లో టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్నో కనుక చెప్పాలంటే ఏం చేస్తారంటే ఎన్పీ డాట్ సైజ్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా అచీవ్ చేస్తారంటే ఓకే, ఇది కూడా నాకు అర్థమైపోయింది. అలానే మరొక ప్రాపర్టీ ఏం నేర్చుకున్నాం, షేప్ ఆఫ్ అనుకున్నాను. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఎన్పీ డాట్ షేప్ ఎస్హెచ్ఏపి షేప్ హాఫ్ అని పెట్టి ఏ అనే వేరియబుల్ కనుక ఇచ్చానుకో అప్పుడు దాని మీనింగ్ ఏంటంటే మనం క్రియేట్ చేసిన యారీ ఏదైతే ఉందో అది ఎన్ని డైమెన్షన్స్, దట్ మీన్స్ ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్తో క్రియేట్ అయ్యింది అనేది కనుక మనం చెప్పాలి అనుకో అప్పుడు మనం ఏం చేస్తారంటే ఎన్పీ డాట్ షేప్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా చెప్తారు. 10 కామా అనేసి పక్కన ఏమి ఇవ్వలేదు అనుకో డిఫాల్ట్గా 1 ఉన్నట్టు అనమాట. అంటే నాకు ఏమైందంటే ఒక రోలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అంటే 10 కాలమ్స్తో నాకు ఏమైందంటే క్రియేట్ అయిందని దాని మీనింగ్ అనమాట. 10 కామా అంటే దాని మీనింగ్ ఏంటంటే సింగిల్ రో కనుక క్రియేట్ అయిందంటే అక్కడ చెప్పే నెంబర్ ఏం చెప్పిందంటే కాలం నెంబర్ గురించి చెప్పింది అనమాట. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే ఇలా క్రియేట్ చేయడం అనేది చేస్తారనమాట. ఓకే, దీని గురించి ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్ అలానే మనం ఇంకొక ప్రాపర్టీ కూడా నేర్చుకున్నాం. ఏంటంటే మనం ఇక్కడ యారే క్రియేట్ చేసేసాం కదా, ఈ యారే లోపల ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఏ డేటా టైప్లో ఉన్నాయి అనేది చెప్పాలి అనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ వేరియబుల్ నేమ్ చెప్పేసి డి టైప్ అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే ప్లే అరౌండ్ చేసి చూసాం అనుకో అప్పుడు ఏమైందంటే మనం ఏవైతే క్రియేట్ చేసామో ఆ క్రియేట్ చేసిన వాల్యూస్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే ఏ డేటా టైప్లో ఉన్నాయి అనేది మనకి ఏమైందంటే ఇక్కడ అవుట్పుట్లో చూపించడం అనేది జరిగింది. ఏమని ఇచ్చింది, ఫ్లోట్ అని ఇచ్చింది. కాబట్టి మనం క్రియేట్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా ఏ డేటా టైప్లో ఉన్నాయంటే ఫ్లోట్ అనే డేటా టైప్లో ఉంటాయి అని నాకు అర్థమైపోయింది. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే బోల్డ్ అనే ప్రాపర్టీస్ని కూడా ఎలా యూజ్ చేస్తారు అనేది కూడా మనం నేర్చుకున్నాం. అలానే మనం లాస్ట్ సెషన్లో ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం. ఏంటి అంటే యారీ ఆపరేషన్స్ గురించి మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం. వాటిలో కాన్సెప్ట్ ఏంటి, యాక్సెసింగ్ స్లైసింగ్ అనే కాన్సెప్ట్స్ని కూడా మనం నేర్చుకున్నాం. యాక్సెసింగ్ అంటే ఏం నేర్చుకున్నాము, ఏదైనా మనం ఒక యారే కనుక క్రియేట్ చేస్తే ఆ యారేలో నుండి ఓన్లీ 1 ఐటమ్ని మాత్రమే మనం కనుక తెచ్చుకోవాలనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే యారే ఆఫ్ అని ఒక కాన్సెప్ట్ని తీసేసి ఏం చేస్తారంటే అచీవ్ చేస్తారు అనేసి మనం నేర్చుకున్నాం కదా. అది ఎలా క్రియేట్ చేస్తారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకే.
అలానే నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే డిఫరెంట్గా ఒక యారే క్రియేట్ చేస్తున్నాను. నేను ఏం చేశానంటే ఏని ఒక వేరియబుల్ క్రియేట్ చేసేసి ఆ ఏ వేరియబుల్లోకి నేను ఏం చేస్తానంటే కొన్ని వాల్యూస్తో నేను ఏం చేశానంటే యారే అనేది క్రియేట్ చేశాను. యారే అని చెప్పేసి నేను ఏం చేశానంటే 1, 2, 3, 4 అనే వాల్యూస్తో నేను ఏం చేశానంటే ఒక యారే క్రియేట్ చేద్దాం అనుకున్నాను. క్రియేట్ చేద్దామని క్లియర్ వచ్చేసి చూసాను. తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ ఏని ఇచ్చాను. ఏని ఇచ్చేసి నేను ఏం చేశానంటే క్లియర్ వచ్చేసి చూసాను. అప్పుడు నాకేమైంది ఒక యారే అనేది క్రియేట్ అయిపోయింది. ఒక 2 డైమెన్షనల్ యారే క్రియేట్ అయిపోయింది. దానిలోని ఓన్లీ ఒక్క ఐటెంని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే యాక్సెసింగ్ అనే కాన్సెప్ట్ సహాయంతో చేస్తారు. యాక్సెసింగ్ చేయాలంటే అప్పుడు ఏం చేయాలంటే వేరియబుల్ నేమ్ చెప్పేసి స్క్వేర్ బ్రేసెస్ పెట్టి అది మనం క్రియేట్ చేసిన 1 డైమెన్షనల్ అయితే డైరెక్ట్గా ఇండెక్స్ చెప్పడం ద్వారా చేస్తారు. అదే 2 డైమెన్షనల్ యారే అయితే అప్పుడు మనం ఏం చేస్తామంటే దానిలో రోస్ ఏవైతే ఉన్నాయో ఆ రోస్ యొక్క నెంబర్ని ఏం చేస్తామంటే 0th ఇండెక్స్ అనేసి కాలం తర్వాత ఉన్న రోని ఏమంటారంటే ఫస్ట్ ఇండెక్స్ అని పిలుస్తారు అనమాట. ఇప్పుడు నేనేం చేద్దామంటే ఫస్ట్ రోలో ఉన్న ఫస్ట్ వాల్యూని తెచ్చుకున్నాం అనుకున్నాం. అప్పుడు మనం ఏం చేస్తామంటే 0 అని పెట్టేసి మనం ఏం చేస్తామంటే క్లియర్ అవుట్ చేసి చూసామనుకో అప్పుడు నాకేమైందంటే నాకేమైందంటే 0th ఇండెక్స్ 1 అనేది రాకుండా నాకేమైందంటే దాంట్లో ఉన్న ఆ రోలో ఉన్న ఆల్ వాల్యూస్ వచ్చినాయి. అంటే దట్ మీన్స్ ఏంటంటే మనం 2 డైమెన్షనల్ యారే కనుక క్రియేట్ చేస్తే దాని యొక్క ఇండెక్స్ 0 అని ఇచ్చామంటే దాని మీనింగ్ ఏంటంటే దాంట్లో ఉన్న రోస్ అన్ని కూడా వచ్చేస్తాయి. తర్వాత మళ్ళీ స్క్వేర్ బ్రేసెస్ పెట్టి దాంట్లోకి వెళ్ళి మళ్ళీ అగైన్ 0 అని ఇచ్చింది అని ఇస్తే నాకు అప్పుడు ఏం జరిగిందో అప్పుడు నాకు ఏం జరిగిందంటే మనం ఏదైతే యారే క్రియేట్ చేసామో ఆ యారేలో నుండి మనకి ఏమైనా 2 డైమెన్షనల్ యారేలో నుండి 0th పొజిషన్ ఏదైతే ఉందో ఆ పొజిషన్కి సంబంధించిన వాల్యూ అనేది నాకు క్రియేట్ అవ్వడం అనేది జరిగింది అన్నమాట. ఇలా మనం ఏం చేస్తామంటే యాక్సిస్ అనేది అనే కాన్సెప్ట్ ద్వారా ఇలా అచీవ్ చేస్తారని నేర్చుకున్నాం. అలానే మనం రెండో కాన్సెప్ట్ ఏం నేర్చుకున్నాం, స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ని కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు స్లైసింగ్ అంటే ఏంటిదంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక యారే లోపల నా దగ్గర ఒక 2 డైమెన్షనల్ యారే ఉంది కదా, ఆ 2 డైమెన్షనల్ యారే లోపల నాకు ఆ రోస్ లోపల అక్కడ ఉన్న రోస్ ఉంది కదా, ఆ రోస్లో ఎక్కడ నుండి ఎక్కడ వరకు వాల్యూస్ డేటా కావాలి అనేది చెప్పాలి అంటే మనం ఏం చేస్తామంటే స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా అచీవ్ చేస్తారు. అలా చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే వేరియబుల్ నేమ్ చెప్పేసి స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని 0 అని చెప్పి స్క్వేర్ బ్రేస్ క్లోజ్ చేసేసి తర్వాత మళ్ళీ అగైన్ స్క్వేర్ బ్రేస్ తీసుకొని దాంట్లో స్టార్ట్ వాల్యూ ఏదైతే 0th ఇండెక్స్ అంటే దాని మీనింగ్ ఫస్ట్ వన్ దాని మీనింగ్ 0th ఇండెక్స్ నాకు స్టార్ట్ వాల్యూ నుండి ఎండ్ వాల్యూ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రావాలని చెప్పేసి కనుక నేను క్లియర్ అవుట్ చేసి చూసాను. అప్పుడు నాకేమవుతాయి అంటే ఆ రోలో ఉన్న ఆల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రావడం జరిగింది. ఇలా మనం ఏం చేస్తామంటే స్లైసింగ్ అనే కాన్సెప్ట్ని కూడా ఎలా అచీవ్ చేస్తారో మనం నేర్చుకుంటాం. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉంది. అలానే మనం ఇంకొక కాన్సెప్ట్ని కూడా నేర్చుకున్నాం. ఏంటిది కాపీ ఆఫ్ అనే కాన్సెప్ట్ని కూడా నేర్చుకున్నాం. మనం ఏం చేసాము సేమ్ వాల్యూస్తో మనం వేరొక వేరియబుల్లో కూడా క్రియేట్ చేయాలనుకో అప్పుడు మనం ఏం చేస్తారంటే ఆ వేరియబుల్లో కూడా సేమ్ ఏ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూస్ దగ్గర మనం క్రియేట్ చేయాలనుకో అప్పుడు మనం ఏం చేస్తాము ఎన్పీ డాట్ కాపీ కాపీ హాఫ్ అని పెట్టేసి ఏ అనే వేరియబుల్గా ఇచ్చేసి మనం క్లియర్ అవుట్ చేసి చూసామనుకో అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. అప్పుడు నాకేమైందంటే బి అనే వేరియబుల్లో కూడా నాకేమైందంటే సేమ్ ఏ అనే వేరియబుల్ ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అదే వాల్యూస్తో నాకేమైందంటే ఒక యారే అనేది క్రియేట్ అవ్వడం అనేది జరిగింది. ఓకే, ఇది కూడా నాకు అర్థమైపోయింది. అలానే ఇంకో కాన్సెప్ట్ ఏం నేర్చుకున్నాం, వ్యూ అనే మరొక కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం. వ్యూ అంటే ఏంటి, ఏదైతే మనం ప్రీవియస్ యారే క్రియేట్ చేసామో దానికి రెఫరెన్స్గా కనుక మరొక యారేని కనుక క్రియేట్ చేస్తే దానికి రెఫరెన్స్గా వేరొక వేరియబుల్లో కూడా అయ్యే వాల్యూస్ని కనుక మనం క్రియేట్ చేయాలంటే ఏం చేస్తారంటే వ్యూ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా అచీవ్ చేస్తారన్నమాట. అలా క్రియేట్ చేయడం ద్వారా యూజ్ ఏంటంటే మనం ఒరిజినల్ యారే లోపల ఏదైతే చేంజెస్ చేస్తామో ఆ చేంజెస్ అన్నీ కూడా ఏమవుతాయంటే వ్యూ అనే యారే లోపల ఉన్న వాల్యూస్ అన్ని లోపల ఏమైందంటే ఒకేసారి చేంజెస్ అనేవి జరుగుతాయని నేర్చుకున్నాం. అలా క్రియేట్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేసాం, సి అనే ఒక వేరియబుల్ తీసేసుకొని దాంట్లో ఏం చేసామంటే డి డాట్ వ్యూ హాఫ్ అని పెట్టేసి నేను ఏం చేసానంటే క్లియర్ అవుట్ చేసి చూసాను. అప్పుడు నాకేం జరిగింది చూడండి. అప్పుడు నాకేమైంది వ్యూ అనేది క్రియేట్ అయిపోయింది. తర్వాత సీఎం చేసి నేను క్లియర్ అవుట్ చేసి చూసాను. అప్పుడు నాకేమైంది బి అనే యారేలో ఏవైతే వాల్యూస్ ఆ వాల్యూస్ అన్ని కూడా నాకేమైందంటే ఈ సి అనే వేరియబుల్లో కూడా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేను వెళ్ళి ఏం చేశానంటే బిలో స్క్వేర్ బ్రేస్ పెట్టుకొని నేను అక్కడికి వెళ్ళి ఏం చేశానంటే 0th రోలో నాకు ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ వాల్యూ నేను ఏం చేస్తానంటే చేంజ్ చేస్తున్నాను.
ఎంత చేంజ్ చేస్తున్నానంటే 200గా మారుస్తున్నాను. ఆ 200 అని చెప్పి నేను చేశాను క్లియర్గా చూసాను. అప్పుడు నాకు ఏమైందో చూద్దాం. బి అని ఇచ్చాను. అప్పుడు నాకు ఏమైందో చూద్దాం. ఏమైంది, ఫస్ట్ వాల్యూ 200గా మారిపోయింది. సి అని చూద్దాం. ఇప్పుడు నాకేమైందో చూద్దాం. ఏమేమి ఉండాలి, నాకు ఏమైంది, సిలో కూడా నాకేమైందంటే అవే రిఫ్లెక్షన్స్ అనేవి రావడం జరిగింది. ఇలా రావడానికి ఏమని పిలుస్తారంటే క్యూ అని పిలుస్తారు మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. ఇది కూడా మనం నేర్చుకుంటాం. అలానే మరొక కాన్సెప్ట్ కూడా మనం నేర్చుకున్నాం. ఏంటిది, స్టార్ట్ ఆఫ్ అంటే ఏంటనేది నేర్చుకున్నాం. స్టార్ట్ ఆఫ్ అంటే ఏం నేర్చుకున్నాం, మనం ఒక యారే కనుక క్రియేట్ చేస్తే ఆ యారే లోపల ఉన్న వాల్యూస్ అన్నిటిని కూడా ర్యాండమ్గా ఉన్న వాల్యూస్ అన్నిటిని కూడా మనం ఏం చేసాము, ఒక ఆర్డర్లో కనుక తెచ్చుకోవాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే సార్ట్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ యూజ్ చేసి మనం ఏం చేస్తారంటే అచీవ్ చేస్తారని మనం నేర్చుకున్నాం. ఎలా, నా దగ్గర ఒక యారే ఉంది, ఏంటి 30, 40, 50, 10, 20 అనే వాల్యూస్తో ఒక యారే ఉంది. ఆ యారే లోపల ఉన్న వాల్యూస్ అన్నిటి కూడా నేను ఆర్డర్గా పెట్టుకుందాం అనుకున్నాను. అలా పెట్టుకోవాలంటే అప్పుడు మనం ఏం చేసాం, ఎంపీ డాట్ సార్ట్ ఆఫ్ ఏం కనుక చెప్పామనుకో, మనం క్రియేట్ చేసిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాకేమని ఒక ఆర్డర్ క్రియేట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా క్రియేట్ చేయడంలో ఎవరికైనా సెట్ అవుతుంది. ఇలా క్రియేట్ చేయడంలో ఎవరికైనా సెట్ అవుతుంది. ఒకసారి మనం ఏం చేద్దామంటే ఈ సార్ట్ ఆఫ్ కాన్సెప్ట్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు నేను ఏం చేద్దామంటే ఎన్పీ డాట్ యారే హాఫ్ అని పెట్టేసేసి దాంట్లో నేను ఏం చేస్తాను, వాల్యూస్ ఇస్తున్నాను. 1, 4, 2, 5, 3 అని ఇచ్చేసాను. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ఇక్కడ ఉన్న యారేని క్లోజ్ చేశాను. తర్వాత నేను ఏం చేశానంటే ఈ మొత్తాన్ని ఒక వేరియబుల్లో పెట్టుకున్నాను. ఏని ఒక వేరియబుల్ తీసుకుని దాంట్లో స్టోర్ చేసుకున్నాను. తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ ఏని ఇచ్చాను. అప్పుడు నాకేమైందంటే అక్కడ యారే లోపల ఉన్న వాల్యూస్ అన్ని క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేద్దామంటే ఎన్పీ డాట్ హార్ట్ ఆఫ్ ఏమి ఇచ్చాను. ఇప్పుడు నేను ఏం చేశానంటే ప్లేయర్ ఆఫ్ చేసేసాను. అప్పుడు నాకేమైనా అక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా నాకేమైనాయి ఒక ఆర్డర్లో ఆర్గనైజ్ అవ్వడం జరిగింది. ఇలా చేయడాన్ని ఏమంటారంటే స్టార్ట్ ఆఫ్ అనే కాన్సెప్ట్ ద్వారా అచీవ్ చేస్తారు అన్నమాట. అలానే మనం ఇప్పుడు సపోజ్ 2 డైమెన్షనల్ యారే కనుక క్రియేట్ చేసేసామనుకో, ఇప్పుడు నేను చూడు ఒక 2 డైమెన్షనల్ యారే క్రియేట్ చేశాను. ఆ యారేలోకి నేను ఏం చేశాను అంటే కొన్ని వాల్యూస్ తీసుకున్నాను. 10, 20, 30, 40 అనే వాల్యూస్లో నేను ఏం చేశానంటే 2 డైమెన్షనల్ యారే క్రియేట్ చేసేసాను. నేను ఏం చేశానంటే ఒక 2 డైమెన్షనల్ యారే క్రియేట్ చేశాను. క్రియేట్ చేయడం నాకు ఏమైంది అంటే ఇక్కడ నేను ఏం చేశానంటే ఒక 2 డైమెన్షనల్ యారే క్రియేట్ చేశాను. క్రియేట్ చేసేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ ఆన్ చేసేసాను. తర్వాత నేను ఏం చేశానంటే ఏం ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ ఆన్ చేసేసాను. అప్పుడు నాకేమైంది 10, 20, 30, 40 అనే వాల్యూస్తో నాకేమైందంటే ఒక యారే అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఈ యారే లోపల నేను ఏం చేద్దామంటే రోస్ వైజ్గా నేను ఏం చేద్దామంటే రోస్ వైజ్గా కానీ కాలమ్స్ వైజ్గా కానీ ఆ వాల్యూస్ అన్నిటిని కూడా ఏం చేద్దామంటే ఒక ఆర్డర్లో పెట్టుకుందాం అనుకున్నాను. అలా పెట్టుకోవాలంటప్పుడు మనం ఏం చేస్తామంటే సార్ట్ అనేది చేయొచ్చు. ఎన్పీ డాట్ సార్ట్ ఆఫ్ ఏం కలిసి చెప్పేసి మనం ఏం చేసామంటే ప్లేయర్ వచ్చి చూసాం. అప్పుడు నాకేం జరిగిందో చూద్దాం. అక్కడ ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమైందంటే రో వైజ్గా నాకు ఏమైందంటే అవన్నీ కూడా ఆర్గనైజ్ అయిపోయింది. 10, తర్వాత 20, తర్వాత 30, 40 అలా ఆర్గనైజ్ అయిపోయింది. అలానే మనం కాలం వైజ్గా కనుక ఆర్గనైజ్ చేయాలనుకోప్పుడు మనం ఏం చేస్తామంటే యాక్సిస్ ఈక్వల్ టు 0 అని కనుక పెట్టామనుకోప్పుడు నాకు ఏం జరిగిందో చూద్దాం. 0 అని కనుక పెట్టామనుకో అవన్నీ నాకు ఏమవుతాయంటే కాలం వైజ్గా నాకు ఏమవుతాయంటే ఆర్గనైజ్ అవ్వడం అనేది జరిగింది. ఈ రిఫ్లెక్షన్స్ అన్ని మీరు ఆల్రెడీ ప్రీవియస్గా నేర్చుకున్నారు కాబట్టి అక్కడ ఉన్న వేరియస్ వాల్యూస్తో మార్చండి. అంటే మనం ఏదైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ అన్ని రో వైజ్గా కాలం వైజ్గా కనుక మనం మార్చాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే యాక్సెస్ ఈక్వల్ టు 0, యాక్సెస్ ఈక్వల్ టు 1 అనేది చెప్పడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే రో వైజ్గా కాలం వైజ్గా వాల్యూస్ అన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఆర్గనైజ్ చేయొచ్చు అనేసి మనం నేర్చుకున్నాం అనమాట. ఓకే. అలానే మనం మరొక కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. ఏంటి మరొక కాన్సెప్ట్ ఏంటి, రీషేప్ ఆఫ్ అని మరొక కాన్సెప్ట్ గురించి కూడా మనం నేర్చుకున్నాం. రీషేప్ ఆఫ్ అంటే ఏం చెప్పాను, ఏదైనా ఒక యారే కనుక మనం క్రియేట్ చేస్తే ఆ యారే లోపల మనకి ఏమి బోల్డ్ వాల్యూస్ కనుక ఉన్నాయనుకో ఆ వాల్యూస్ అన్నిటిని కూడా మనకు నచ్చిన రోస్ కాలమ్స్లో కనుక మనం మార్చాలనుకో రీషేప్ అనే ఒక కాన్సెప్ట్ ఆయన ఏం చేస్తారంటే యూజ్ చేస్తారని చెప్పాను అనమాట. ఎలా అంటే నా దగ్గర ఎన్పీ డాట్ ఏ రేంజ్ ఆఫ్ అని చెప్పేసి నేను ఏం చేస్తుంటే 1, 10, 1 అని చెప్పాను. అంటే అప్పుడు నాకు ఏమైందో చూద్దాం.
అని చెప్పేసి నేను ఏం చేసానంటే ప్లేయర్ అని చెప్పేసాను. అప్పుడు నాకేమైంది 1 2 3 4 5 6 7 8 9 9 వాల్యూస్ అనేవి క్రియేట్ అయ్యాయి. ఈ 9 వాల్యూస్ మొత్తాన్ని నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే 3 గ్రూపులుగా 3 కాలమ్స్గా క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి డాట్ పెట్టేసి రీషేప్ హాఫ్ అని పెట్టేసేసి నేను ఏం చేస్తానంటే రీషేప్ హాఫ్ అని పెట్టేసేసి 3,3 ఇచ్చాను. 3,3 ఇచ్చాను. అంటే దాని మీనింగ్ ఏంటంటే నేను ఇక్కడ ఏదైతే యారే క్రియేట్ చేశానో ఆ యారే మొత్తం కూడా నాకు ఏమైందంటే డైరెక్ట్గా ఏమైంది, ఆ వాల్యూస్ అన్నీ కూడా నాకు ఒకే లైన్లో రాకుండా నాకు ఎలా అయిపోయింది అంటే 3 రోస్ 3 కాలమ్స్గా కనుక మార్చాలి అంటే మనం ఏం చేస్తామంటే ఇలా రాయడం ద్వారా చూస్ చేస్తారు అని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది. దీంట్లో ఎవరికైనా డౌట్ ఉంది? యా, ఇంకొక కాన్సెప్ట్ చూద్దాం. ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే ఇన్సర్ట్ టాప్ అని పిలుస్తారు. ఇన్సర్ట్ టాప్ అంటే ఏంటని చూద్దాం. ఇందాక మనం ఏం చేసామంటే ఇక్కడ ఒక యారే క్రియేట్ చేసాం కదా, ఈ యారే తీసుకుని 10 20 30 40 అనే వాల్యూతో నా దగ్గర ఏమైందో 2 లెవెల్స్లో యారే క్రియేట్ అయింది. ఈ యారేని ఇలానే చేసేసాను, దాంట్లో అవుట్పుట్ చూసాను, చూస్తే నాకు ఏమైంది ఇలా వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేద్దామంటే దీంట్లో 4th పొజిషన్ ఏదైతే ఉందో ఆ 4th పొజిషన్లో నేను ఏం చేద్దామంటే ఒక కొత్త వాల్యూని తీసుకొచ్చి స్టోర్ చేద్దాం అనుకున్నాను. అలా స్టోర్ చేయాలంటే ఏం చేస్తానంటే np డాట్ ఇన్సర్ట్ హాఫ్ అని పెట్టేసి ఏనే వేరియబుల్ పెట్టి దాంట్లో పొజిషన్ నెంబర్ అంతా 0 1 2 3 థర్డ్ పొజిషన్ కాబట్టి 3 అని పెట్టేసి అక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే 35 అని ఇచ్చాను. 35 అని ఇచ్చేసి నేను ఏం చేస్తానంటే ఇక్కడ రౌండ్ బ్రేక్ని క్లోజ్ చేశాను. క్లోజ్ చేసిన తర్వాత నేను ప్లేయర్ రౌండ్ చూసాను కదా, అప్పుడు ఆ వాల్యూ మొత్తం కూడా నాకు ఏమైందంటే 4th పొజిషన్ థర్డ్ పొజిషన్ ఏదైతే ఉందో ఆ పొజిషన్లో 40 వందలు నాకు ఏమైందంటే 35 అనే వాల్యూతో నాకు ఏమైందంటే ఇన్సర్ట్ అవ్వడం అనేది జరిగింది. అలానే మనం మిగతా కాన్సెప్ట్ కూడా ఏం నేర్చుకున్నాం, అపెండ్ అనేసి, డిలీట్ అనేసి, కాన్కెటనేట్, ఇవన్నిటి యొక్క మీనింగ్ కూడా ఒకటే నేర్చుకున్నాం కదా. వాటన్నిటి గురించి మనం ఏం చేద్దాం టుమారో సెషన్లో డిస్కస్ చేద్దాం. I have a call at 7:30. So thank you for joining everyone. Have a great day.